వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హింసించి క్రూరంగా హత్య చేసి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇంటికే తీసుకువెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చిన పరిస్థితి చూసాం. ఆనాడు కేసు పెట్టిన ఆనాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆ కేసుని నీరుగార్చి ఎలా సాగదీశాడో చూసాం. ఆనాడు అనంతబాబుని అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో పెడితే ఆ కేంద్ర కారాగారాన్ని ఆఫీస్గా మార్చుకుని ఎలా వ్యవహరించాడో కూడా చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారిని, డీజీపీ గారిని కలిసి ఆనాడు కేసు సరిగ్గా విచారణ జరపలేదని, లోపభూయిష్టంగా విచారణ జరిగిందని, నా కుమారుడిని హత్య చేసిన అనంతబాబుకి శిక్ష పడేలా కేసు పునర్విచారణ జరిపించాలని చెప్పి ఆ తల్లిదండ్రులు కోరారు. ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాలను ఈరోజు రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. పునర్విచారణకు ఆదేశిస్తే ఆ కేసు వేగవంతంగా జరిగి నిందితుడికి కఠినంగా శిక్ష పడే అవకాశం ఉంది. అనంతబాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గల కారణాలు ఏంటి, ఆ నేపథ్యం వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చిన పరిస్థితి చూసాం మనం. ఆనాటి సంఘటనలు, తర్వాత జరిగిన పరిణామాలు ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు, మరి ఆయన్ని మనం గతంలో కూడా ఒక్క సుబ్రహ్మణ్యం హత్య కేసులోనే చూసామంటే వాట్సాప్లో ఫోన్ కాల్స్ ఏ విధంగా చేస్తాడు, మరి దాంట్లో ఆడవాళ్ళతో ఆయన అసభ్య ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. అంటే గతంలో గోరంట్ల మాధవ్ ఒక్కడే కాదు, అతనికి తోడు ఇతను కూడా ఉన్నాడు ఈ విషయంలో. ఇట్లాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే బూతుల రాజకీయం, హత్యలు, ఈ విధంగా ఆడవాళ్ళని ఏడిపించడం, ఇంటికి వచ్చిన పని అమ్మాయిల మీద సుధాకర్ బాబు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడటం, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా అనంతబాబు ఎవరైతే ఉన్నాడో అతను తన డ్రైవరు, అతను మానేశాడు, వేరొక చోట చేరాడు. మరి అయినా కూడా ఎందుకు చంపవలసి వచ్చింది అని అంటే ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యం ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లైవ్ తీస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ తండ్రి ముఖ్యంగా చెప్పిన విషయాలు, తన కొడుకు అతని దగ్గరకు వచ్చి చెప్పాడంట, నేను చేయలేకపోతున్నాను, ఒక టైం అంటూ ఉండట్లేదు, ఎప్పుడంటే అప్పుడు అర్ధరేత్రి అపరేత్రి ఒక టైం లేకుండా సుబ్రహ్మణ్యాన్ని నిద్రలేపి అతను తీసుకువెళ్ళేవాడంట డ్రైవింగ్కి. ఎక్కడికి తీసుకెళ్తాడు, ఎందుకు తీసుకెళ్తాడంటే స్మగ్లింగ్ చేస్తాడు అని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో, నానా నేను ఇంకా ఉద్యోగం అతని దగ్గర చేయలేను, నేను మానేస్తాను అన్నప్పుడు తల్లిదండ్రి ఇద్దరు కూడా ఒప్పుకోవటం జరిగింది. వేరొక చోట అతను జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత ఎందుకు ఆ అబ్బాయిని చంపారు అని అంటే తన దగ్గర పనిచేసిన డ్రైవర్కి తను చేసే చీకటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ అబ్బాయికి తెలియటం, మరి ఆ అబ్బాయి ద్వారా ఎవరికైనా చెప్తాడేమో అన్న అనుమానం. అతనికి ఎవరు చెప్పింది లేదు, ఏం లేదు, ఆ అబ్బాయి పని ఆ అబ్బాయి చేసుకుంటున్నాడు. కాకపోతే టైమింగ్స్ అతనికి సెట్ అవ్వకపోవటం వల్ల అతను మారటం జరిగింది. కానీ ఎప్పుడైనా సరే దొంగకు భయమే కదా. ఈ దొంగ పనులు చేసే ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నాడో, ఈ స్మగ్లింగ్ కానివ్వండి, ఇంకా చాలా అంటే ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యం తండ్రి చెప్తున్న మాటలు అతనికి తెలుసు అంట. ఇవన్నీ కూడా వాళ్ళ అబ్బాయి చెప్పాడు అని చెప్పి అతను చెప్పడం జరిగింది. మా అబ్బాయి మీద కేవలం ఈ విధంగా తను ఎవరికైనా చెప్తాడు అనే దాంతో చంపేసి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు అనేది. అంటే ఎంత ఘోరం, ఒక మనిషిని చంపి ఇతను జైలుకు వెళ్ళింది కాకుండా మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి, మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏ మీటింగ్ పెట్టినా కూడా అతను వెనకాల నిలబడి ఉంటాడు అనంతబాబు. అంటే ఇక్కడ సొసైటీలో ఒక మాజీ సీఎం గానో లేకపోతే పులివెందల మచ్చలు లేని పులి ఇప్పుడు 11వ ఎమ్మెల్యేగానో ఉంటూ మరి ఎన్ని విధాలుగా ఇతను చెప్తాడు విశ్వసనీయత, విలువలు, సమాజంలో ఎలా ఉండాలి, మరి మంచి వాళ్ళగా మా ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంది గతంలో అని. అంటే ఈ విధంగా మర్డర్లు చేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళు నీ వెనకున్నప్పుడే నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తుంది చూస్తుంటే. అంటే ఒక మనిషి నిర్దాక్షిణంగా అట్లా ప్రాణం తీసి మరి డోర్ డెలివరీ ఇచ్చి మిగతా కార్యక్రమాలు చేసుకుంటున్న వ్యక్తి, మరి అదేవిధంగా ఎవరికైనా చెప్తే నీ చిన్న కొడుకుని మిమ్మల్ని ఇద్దరిని కూడా వైఫ్ అండ్ హస్బెండ్ చంపేస్తామని చెప్పి బెదిరించారని, తర్వాత డబ్బాసి చూయించారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకి ఇన్ని విధాలుగా భయపెట్టడం, వాళ్ళని మళ్ళీ డబ్బాసి చూపించటం,
తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళకు భరోసా వచ్చింది, వాళ్ళకు ధైర్యం వచ్చింది, నిజంగా మాకు న్యాయం జరిగిద్ది. ఆ సుబ్రహ్మణ్యానికి పిల్లలు కూడా ఉన్నట్లున్నారు, మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, తండ్రి లేని పిల్లలుగా ఆ భార్య ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఆ పిల్లలతోటి, ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ముప్పాళ్ళ సుబ్బారావు గారిని ప్రభుత్వం తరపున లాయర్గా నియమించి సిట్టు వేసి పూర్తి నివేదిక, ఏదైనా సరే అక్కడ ఎవరైతే హంతకుడు ఉన్నాడో అతను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి దీని మీద పూర్తి విచారణ జరిపించే ప్రయత్నంలో రేపో మాపో అనుకుంటుంటే లేదు, ఈ రోజే దాని మీద పూర్తిగా కూడా ఎవరైతే ఈ అనంతబాబు ఉన్నాడో అతను మాత్రం కఠినంగా శిక్షించండి, ఖచ్చితంగా అంటే న్యాయం జరిగిద్ది కోర్టులో అని చెప్పేసి ఈ రోజున మనకు వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారుగా 11,000 ఎకరాల గంజాయి సాగు చేపించారు. ఆ గంజాయి సాగు చేపించడానికి, ఆ వ్యాపారానికి, ఆ రవాణాకి కింగ్ పిన్ అనంతబాబు. ఆ అనంతబాబు జగన్మోహన్ రెడ్డికి ప్రియ శిష్యుడు. అనంతబాబు జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా సన్మానం చేసి దండలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇట్లాంటి వాటన్నిటికీ పెట్టింది పేరు. 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు అక్రమాస్తుల కేసులో. గతంలో తన తండ్రి కూడా ఎప్పుడు కూడా అతన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఎందుకు ఇష్టపడడు, మరి అదేవిధంగా ఎప్పుడు కూడా బెంగళూరులోనే ఉండిపోమని ఎందుకు కోరతాడంటే ఇట్లాంటి వేషాలన్నీ వేస్తాడు. ఎవరి మీదైనా సొంత బాబాయ్ మీద చేయి చేసుకున్నాడు, కన్న తండ్రి మీద చేయి చేసుకున్నాడు, ఎవరిని కూడా ఇతను గౌరవించడం తెలీదు. ఈ విధమైన ఈ సైడు ఏదైతే ఉన్నాయో ఈ బిజినెస్లన్నీ తనకు అక్రమంగా అన్యాయంగా దోచుకోవటం అంటే చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి. మనుషులను చంపేవాళ్ళంటే అంతకంటే ఇష్టం. మరి వాటిని పెంచి పోషించే ఆ వ్యక్తిత్వం గల మనిషి ఏ విధంగా ఉంటాడు అంటే ఇదిగో ఈ విధంగా పక్కన పెట్టుకొని మనుషులతో మనం చూసాం, బూతులు తిట్టు పదవులు పట్టు, ఎవరిని ఎంత బాగా తిడితే వాళ్ళకి మంచి పదవి వచ్చిద్దని 2019 నుంచి 24 వరకు డైరెక్ట్గా బహిరంగ సభల్లోనే మరి చెవుల్లో చెప్పేసి చంద్రబాబు నాయుడు తిట్టండి, లోకేష్ని తిట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్సే చెప్తున్న పరిస్థితిలో ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రజలందరికీ అర్థమైంది కాబట్టే ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో మాకు ప్రజాప్రతినిధిగా పనికిరాడు, ముఖ్యమంత్రిగా అసలే పనికిరాడు అని చెప్పేసి 11కు పరిమితం చేసి పక్కన పడేశారు. ఇంకా ఈసారి అది కూడా ఉండదు. వీళ్ళందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారో లేకపోతే తీహార్ జైలుకి వెళ్తారో కానీ భయంకరంగా నేరాలు ఘోరాలు చేసి మనుషుల ప్రాణాలు, నిజంగా ఏదైనా ఒక పక్షికి హాని తలపెట్టడం అంటేనే అమ్మ బాబు ఈ విధంగా చేస్తారా వీళ్ళు అనిపిస్తుంది. ఏ పిట్టలను కొట్టుకునే వాళ్ళు, ఉడతలను పట్టుకునే వాళ్ళు, వీళ్ళు మనుషుల్నే ప్రాణాలు తీసేసి ఇంత నిర్దాక్షిణంగా ఇంటికి డోర్ డెలివరీలు ఇస్తున్నారంటే ఈ మనుషుల్ని ఏ విధంగా లెక్కలో వేసుకోవాలి? అసలు వీళ్ళు మనుషులేనా? నర్రూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఇంత కిరాతకంగా ఈ రోజున ఒక మద్యం కుంభకోణంలో వేలాది ప్రాణాలు, ఎంతమంది ఆడపడుచుల తాళిబొట్లు దంచడానికి కారణమయ్యాడు. మరి ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు అనంతబాబు చేసింది అంతే కదండి. ఆ అమ్మాయి తాళిబొట్టు తెంచేసి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చాడంటే ఆ మనిషిని. ఇంతకంటే ఇంకా ప్రపంచంలో ఇట్లాంటి వ్యక్తులను క్షమించకూడదు. ఇట్లాంటి వ్యక్తులు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాలి సొసైటీకి. జగన్మోహన్ రెడ్డి సంబంధం లేని కార్యక్రమానికి వెళ్ళినా తన ప్రసంగంలో ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యాన్ని చంపితే అతనికి సన్మానం చేయడాన్ని, అతన్ని రక్షించడాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సన్మానం చేశాడంటేనే గొప్ప పని. అతనికి బూతులు తిట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, మనుషులను లేపేయటం చూసాం కదా. బాబాయిని నరికి 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 ఏ విధంగా చంపారో. మరి ఇతనికి ఇంకొక ముఖ్యమైన క్వాలిటీ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఎవరినైనా హింసిస్తుంటే వీడియో కాల్లో చూడటం. గతంలో విన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడున్న సీసీటీవీ పాస్వర్డ్లు ఇతని దగ్గర ఎందుకున్నాయి అనేది. మరి ఎందుకున్నాయి అంటే అక్కడ ప్రతి కదలికను కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఒక ఆనందం, ఒక రాక్షస ఆనందం. అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళందరూ కూడా ఏ విధంగా అప్పట్లో మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు, ఎందుకు అతనికి సహాయం చేశారు, ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారంటే జగన్మోహన్ రెడ్డికి రాక్షసానందం. అంటే పరిటాల రవి హత్య దగ్గర నుంచి చూస్తున్నాం. ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, మరి సాక్షాత్తు దస్తగిరే చెప్పాడు కదండి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి, నీకేం కావాలో నేను చూసుకుంటానన్నాడని. మరి ఆ విధంగా వీళ్ళు మనుషుల్ని చంపుతూ ఆనందం పొందుతూ దాన్ని ఇంకెవరైనా సరే, ఇతనున్నారు రఘురామకృష్ణరాజు గారు, ఆయన వాళ్ళ ఎంపీనే, మరి వాళ్ళ దానిలోనే ఉన్నప్పుడే వాళ్ళు ఏ విధంగా అతన్ని హింసించి మరి అరెస్ట్ చేశామని చెప్పి కేవలం పేరుకు మాత్రమే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. కానీ ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ విధంగా హింసించారు? మరి వీడియో కాల్లో మరి ఆయన చెప్తున్నారు, నన్ను కొడుతూ ఉంటే వీడియో కాల్ చేసి చూపించారు, అది చూసింది జగనేనని నాకు అనుమానం అని.
ఖచ్చితంగా జగనేనని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అట్లాంటి రాక్షసానందం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పొందుతాడు. ఈ విధంగా ఈ డోర్ డెలివరీలు కానివ్వండి, లేకపోతే బాబాయిని ఆ విధంగా మరి బ్రెయిన్ కూడా బయటకు వచ్చేంత ఘోరంగా గొడ్డలతో నరికి చంపేశారంటే ఇంతకంటే అమానుషం ఇంకోటి ఉంటుందా? అంటే వీళ్ళు ఈ ప్రజల మధ్య ఉన్నారా, లేకపోతే ఆటవికుల్లాగా మరి అక్కడ కూడా వాళ్ళకైనా సరే తల్లి తండ్రి ప్రేమ ఉండిద్ది బిడ్డల మీద. కానీ జగన్మోహన్ రెడ్డికి తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు, పినతల్లి లేదు, ఎవ్వరూ లేరు. ఎవరినైనా సరే తనకు అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తాననే మనస్తత్వం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పెంచి పోషిస్తాడు జగన్మోహన్ రెడ్డి. దళిత బిడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హింసించి హత్య చేసిన అనంతబాబుని సహకరించిన జగన్మోహన్ రెడ్డి పైన విచారణ పునఃప్రారంభించి కేసు త్వరితగతిన పూర్తి చేసి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.